ఓం శాంతి. ఈరోజు మమ్మ అనుభవాలు చెప్పుకుంటూ మమ్మతో ఉన్న అనుభవాలు అచల్ దీది చెప్తున్న విషయాలు. సదా అచల్ అడవులు లేనివని దుర్గా అమ్మ, సదా అచంచలంగా స్థిరంగా ఉండే దుర్గా మాగా ఉండేవారు మమ్మ. चंडीगढ़ से ब्रह्मा कुमारी अचल बहन जी अपने अनुभव सुनाते हुए कहते कि मम्मा की शिक्षाएं व उनका प्रेरणादायक जीवन हमें आध्यात्मिक मंजिल पर आगे बढ़ाने में काफ़ी सहायक हुआ। చండీగఢ్ నుండి బ్రహ్మకుమారి అచల్ బెహెన్జీ మాట్లాడుతూ తన అనుభవం వినిపిస్తున్నారు. మమ్మ శిక్షణలో ఆమె ప్రేరణాదాయకమైనటువంటి జీవితము మాకు ఆధ్యాత్మిక మార్గంలో గమ్యానికి ముందుకు వెళ్ళడం కోసం చాలా సహయోగం ఇచ్చింది ఆమె ప్రేరణాదాయకమైన జీవితం అని చెప్తున్నారు అచల్ దీది. చంద్రమణి దాది పంజాబ్ జోన్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. చంద్రమణి దాది అవ్యక్తమయ్యాక అచల్ దీది పంజాబ్ జోన్ నడిపించారు. తర్వాత అచల్ దీది కూడా వెళ్ళిపోయారు. తర్వాత అమిత్ చంద్ బైజీ నడిపిస్తూ వచ్చారు. మొన్న లాస్ట్ ఇయర్ అమిత్ చంద్ బై కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అనితా బెహన్ అని ఆమె నడిపిస్తున్నారు. అయితే అచల్ దీది తన అనుభవం చెప్తున్నారు. మమ్మ జీవితం అలాంటి ప్రేరణాదాయకంగా ఉండేది. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహాయమై ఉండేది. ఆమె జీవిత ఉదాహరణలు అని చెప్తున్నారు దీది. सर्वप्रथम प्यारी माँ से मेरी मुलाकात आबू के कोटा हाउस में हुई थी. మొట్టమొదట నేను మమ్మతో కలవడం అనేది ఆబులో కోటా హౌస్లో హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు అక్కడ మమ్మతో కలవడం జరిగింది అని చెప్తున్నారు. కితని దివ్యత ఆకర్షణత మమ్మామే, మమ్మాలో ఎంత దివ్యత ఆకర్షణ ఉండేది. कितनी दिव्यता और आकर्षण था मम्मा में. माँ से मिलती मुझे ऐसा अनुभव हुआ जैसे कि सरस्वती माँ सर्वशक्तिवान गुणों को समेटे हुए संपन्नता का साक्षात्कार करा रही है. మమ్మ మాతో కలవగానే నాకు ఎలా అనుభవం అయింది అంటే, సరస్వతి మా సర్వశక్తులు మరియు గుణాలను తనలో ఇముడ్చుకుని ఉన్న ఒక సంపూర్ణత స్వరూపంలో ఉన్నారు సరస్వతి అనే సాక్షాత్కారం నాకు ఆమె రూపం ద్వారా అనుభవం అయింది. అంటే అలా సాక్షాత్కారం చేయించేది ఆమె యొక్క జీవితము. मुझे कुछ दिन मम्मा के पास रहने का सुनहरा अवसर मिला. నాకు కొన్ని రోజులు మమ్మతో కలిసి ఉండే सुवर्ण अवकाशम लभिंचिंदी. मैंने अनुभव किया कि उनके संस्कारों में कितनी मधुरता, कितना प्यार छलक रहा है. అప్పుడు నేను అనుభవం చేశాను ఆమె సంస్కారాల్లో ఎంత మధురత, ఎంత ప్రేమ ఉట్టిపడుతుంది అని. మే బహుత్ హల్కీ హోకర్ బాత్ కర్తీ థీ. మమ్మతో మాట్లాడాలంటే ఎటువంటి భయం అనేది లేకుండా తేలికగా నేను మాట్లాడగలిగేదాన్ని అని చెప్తున్నారు. ఓకే, సంకోచం భయము కలిగేది కాదు మమ్మతో మాట్లాడాలి అంటే. प्यारी माँ मुझे समझाती थी कि जितना शरीरी अवस्था बनाने पर ध्यान दोगी उतना ही गुण रूपी मोती धारण कर औरों के सामने एक आदर्श बन जाओगी. ప్రియమైన మమ్మ నాకు ఇదే ఎక్కువ అర్థం చేయించేవారు. ఏంటంటే ఎంత అశరీరీ అవస్థ తయారు చేసుకునే పురుషార్థం మీద గమనిక పెట్టుకుంటావో అంత గుణాలని ముత్యాలు ధారణ చేసుకుని ఇతరుల ఎదురుగా ఒక ఆదర్శంగా తయారవుతావు అని చెప్పేవారంట అచల్ దీదీకి మమ్మ. मैंने बाबा का प्रैक्टिकल में धैर्यता, प्रेम और सहानुभूति का स्वरूप देखा.
హ్మ్. నేను మమ్మాలో ప్రాక్టికల్‌గా ధైర్యత, ప్రేమ మరియు సహానుభూతి యొక్క స్వరూపాన్ని చూసాను అని చెప్తున్నారకి. एक बार मम्मा जब अमृतसर में आई थी तो एक पार्टी ने बहुत हंगामा किया. ఒకసారి మమ్మ అమృత్సర్‌లో వచ్చారు. అప్పుడు ఒక పార్టీ వారు కలిసి చాలా హంగామా చేశారు. గొడవలు చేశారక్కడ. वे चाहते थे कि मम्मा से मिले వారు మమ్మతో కలవాలని వాళ్ళ కోరిక. उस समय स्कूल के बच्चे बहुत ज़्यादा शोर कर रहे थे. అంటే ఇష్టంతో అని కాదు. ఈ గొడవ పెట్టుకొని మమ్మతో కలవడానికి వాళ్ళొచ్చారు. उस समय स्कूल के बच्चे बहुत ज़्यादा शोर कर रहे थे. मैं ऊपर की मंजिल में मम्मा के पास खड़ी ये दृश्य देख रही थी. స్కూల్ పిల్లలు కూడా చాలామంది చాలా ఎక్కువ అల్లరి చేస్తూ ఉన్నారంట. అంటే స్కూల్ పిల్లల్ని కూడా తోడు తెచ్చుకొని వాళ్ళు గొడవ చేశారనమాట. అయితే అప్పుడు మమ్మాతో కలిసి నేను అంటే అచ్చల్ దీది మమ్మాతో కలిసి పైన అంతస్తులో ఉన్నారు. అక్కడి నుండి నిలబడి ఉంటూ కింద జరుగుతున్న దృశ్యాన్ని చూశారంట. ఎలా అందరూ జనాలు బయట ఉన్నారు, గొడవ చేస్తున్నారు అంతా. वात्सल्यमयी मम्मा ने ये दृश्य देख नीचे खड़ी बहनों को संदेश भेजा कि इनके जो मुख्य हैं उन्हें मेरे से मिलाओ. వాత్సల్యమయి అయిన మమ్మ చూడండి పైనుండి ఈ దృశ్యాన్ని చూసి కింద జరుగుతున్న అలజడి బయట రోడ్ పైన బాబా బిల్డింగ్కి ఎదురుగా అది చూసి కింద ఫ్లోర్లో ఉన్న అక్కేలకి సందేశం పంపించారు. ఏమని? వాళ్ళెవరైతే గొడవ పెట్టడానికి వచ్చారో అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరున్నారో నాతో కల్పించండి, పంపించండి పైకి అని మమ్మ సందేశం ఇచ్చారు. हमें अंदर से डर लग रहा था कि वे कुछ उल्टा ना बोल दें. కానీ నాకైతే లోపల నుండి భయం వేస్తుంది వాళ్ళు వచ్చేస్తే ఎక్కడ ఉల్టా మాట్లాడేస్తారో గొడవ పెట్టుకుంటారో అని. परंतु मातेश्वरी जी कितने शक्तिशाली स्नेह के प्रकंपन काम कर रहे थे कि वो आत्मा मम्मा के सामने बहुत देर तक कुछ नहीं बोल सकी. కానీ మాతేశ్వరి మమ్మాలో ఎంత శక్తిశాలి స్నేహం యొక్క ప్రకంపనాలు పనిచేస్తూ ఉన్నాయంటే ఆ ఆత్మలు మమ్మ ఎదురుగా వచ్చి చాలాసేపు వరకు ఏమీ మాట్లాడలేకపోయారంట. అలా ఉండిపోయారు. ధీరే ధీరే అతి ప్యార్ సే ఏక్ దో ప్రశ్న పూచి. అలా కాసేపు ఉండిపోయి మమ్మ ఎదురుగా తర్వాత నెమ్మది నెమ్మదిగా అతి ప్రేమతో 1, 2 ప్రశ్నలు అడిగారంట మమ్మని వాళ్ళు. గొడవ పెట్టుకునే దీంతో వచ్చిన వాళ్ళు అంత నిదానంగా 1, 2 ప్రశ్నలు అడిగారంట మమ్మల్ని. सच में अंदर के संकल्पों को हर लेने वाली माँ थी वे. నిజంగా ఎవరైనా ఎదురుగా వస్తే వాళ్ళ లోపల మనసులో నడుస్తున్న సంకల్పాలను హరించేసే ఒక తల్లిగా ఉండేవారు మమ్మ. క్రోధి కో శీతల్ బనానే వాली శీతలా దేవి थी. క్రోధీలను శీతలంగా తయారు చేసే శీతల దేవిగా ఉండేవారు. ప్యారీ మా बहुत నిరహంకారి రూప్ का సాక్షాత్కార్ कराती थी. ప్రియమైన మమ్మ చాలా నిరహంకారి రూపం యొక్క సాక్షాత్కారం చేయిస్తూ ఉండేవారు. मैं जहाँ लौकिक सेवा करती थी वहाँ एक बार मैंने మమ్మ को बुलाया. మమ్మ ఎంత నిరహంకారిగా ఉండేవారు అది చెప్తున్నారు ఎగ్జాంపుల్ అనమాట. అచ్చల్ దీది ప్రారంభంలో జాబ్ చేస్తూ ఉండేవారనమాట సరెండర్ అవ్వడానికి ముందు. చంద్రమణి దాదికి రైట్ హ్యాండ్గా కూడా ఉండేవారు. ఆమె జ్ఞానంలో వచ్చే టైంకి జాబ్ చేస్తూ ఉన్నారనమాట. వచ్చాక కాదు, ఆమె జ్ఞానంలో రావడమే జాబ్ చేస్తున్న టైంలో వచ్చారనమాట. అయితే అచ్చల్ దీది నేను ఎక్కడైతే లౌకిక జాబ్ చేస్తున్నానో అక్కడ ఒకసారి నేను మమ్మని పిలుచుకొని తీసుకెళ్ళాను అని చెప్తున్నారనమాట. హజారా లోగోని మాకే దర్శన్కి నేను తీసుకుని వెళ్తే అక్కడ వేల మంది మా అమ్మ యొక్క దర్శనం చేసుకున్నారు. మే మమ్మకు కార్ మీ అమృత్సర్ से लेकर गई थी. నేను అమృత్సర్ నుండి ఏ ఊర్లో అయితే నేను జాబ్ చేస్తున్నానో అక్కడి వరకు కార్లో తీసుకుని వెళ్ళాను. రాస్తే మీ గాడి ఖరాబ్ हो गई. వెళ్ళేటప్పుడు తోవలోని కారు పాడైపోయింది. गाँव में दूसरी कार आदि कोई साधन नहीं मिल पाया. అది ఒక విలేజ్ అనమాట. అక్కడ ఇంకో కారు దొరుకుతుందా అంటే లేదు. ఇంకో సాధనం ఏమైనా దొరుకుతుందంటే అవకాశం లేదు. मैं बहुत सोच में थी कि ऐसी ऊंची शक्ति को कैसे अमृतसर लेकर जाऊं. నాకు ఇంకా చాలా ఆలోచన ప్రారంభమైపోయింది.
ఏమని? ఇంత ఉన్నతమైన శక్తి మా అమ్మను నేను తీసుకొచ్చాను. ఇప్పుడు ఈమెను ఇక్కడి నుండి అమృత్సర్ ఎలా పట్టుకెళ్ళాలి నేను ఈ విలేజ్ నుండి? అని ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి అక్కేలో. इतने में एक नई बस वाला भाई आया और मुझे कहने लगा कि मैं माँ को अपनी बस में छोड़कर आता हूँ. ఇంతలో ఒక కొత్త బస్ అంట. ఆ బస్సు నడిపిస్తున్న అన్నయ్య వచ్చారంట. అన్నారంట అచల్ దీదీతో, నేను మా అమ్మని నా బస్సులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి అమృత్సర్లో వదిలేసి వస్తాను అన్నారంట. दूसरी किसी सवारी को उसने नहीं बिठाया. మా అమ్మని ఆ బస్సులో కూర్చోబెట్టుకొని ఇంకే వేరే పాసెంజర్స్ని కూర్చోబెట్టకుండా తీసుకెళ్లారంట బస్సు. मेरा संकल्प कामधेनु माँ ने जान लिया और मीठी शिक्षा दी कि ड्रामा का पार्ट ऐसे समय पक्का रखना चाहिए. అయితే నాలో ఏదైతే కొంచెం ఆందోళన సంకల్పాలు నడిచాయో వాటిని గ్రహించారు మా అమ్మ. కామధేను మా అమ్మ గ్రహించి ఆ టైంలో నాకు మధురమైన శిక్షణ ఇచ్చారు. ఏంటని? డ్రామా యొక్క పాత్రను ఇటువంటి సమయాలలో పక్కా చేసుకోవాలి. మన అలజడిలో రాకూడదు. డ్రామా అనేది గుర్తుకు రావాలి. బాబా హమే హర్ ప్రకార్ సే అనుభవి బనా రహా హై. బాబా మనల్ని అన్ని రకాలుగా అనుభవిగా తయారు చేయడానికే ఈ పరిస్థితులన్నీ. బాబా మనల్ని అనుభవిగా తయారు చేస్తున్నారు అన్నారంట మమ్మ. ఆప్ కోయి సోచ్ నా కరో, అందుకని నువ్వు ఇంకేమి ఎక్కువగా ఆలోచించకు. ప్యారీ మాకి అచల్ అడవుల స్థితి కితని ప్రభావశాలి. ఇలా శిక్షణ ఇచ్చారంట అచల్ దీదికి. డ్రామా గుర్తుకు రావాలి మనకు, అయినా బాబా అన్ని రకాల అనుభవం కావాలి మనకని అనుభవిగా తయారు చేస్తున్నారు. అందుకని నువ్వు ఇంకెక్కువ దీనికోసం ఆలోచించుకో అని శాంతి చేస్తారంట మనస్సుని, అచల్ దీది మనస్సుని. ఈ విధంగా ప్రియమైన మమ్మ ఆమె ఎదురుగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అచల్ అడోల్ స్థితి, ఎంత ప్రభావశాలి స్థితి మమ్మలో ఉండేదో. మమ్మ एक बार बटाला में आई. మమ్మ ఒకసారి బటాలా అనే సెంటర్లో వచ్చారంట. वहाँ कन्याओं का झुंड मम्मा से मिल रहा था, तो कन्याओं को अति मीठे स्वर में मम्मा समझा रही थी, शिव शक्तियों को शक्ति रूप होकर रहना है, किसी के अवगुणों को चित पर नहीं रखना है, बीती बातों का चिंतन नहीं करना है, आपको कभी भी सर्विस पर जाने के लिए ना नहीं करनी है, सेवा में जाने के लिए. अब बाबा का प्यार सेवा करने से ही ले सकेंगे. प्यारी माँ की शिक्षाओं का प्रभाव कन्याओं पर इतना पड़ा कि सभी कन्याएं अलग अलग सेवा स्थानों पर चली गई, समर्पित हो गई. మమ్మ ఒకసారి బటాలా సెంటర్లో అక్కడ కన్యలు గుంపు మమ్మతో కలవడానికి వచ్చారు. ఆ కన్యల యొక్క గ్రూప్తో కూర్చొని మధురమైన మాటలలో మమ్మ వాళ్ళకి అర్థం చేయించారంట. శివశక్తులు మీరు శక్తి స్వరూపంగా ఉండాలి, ఎవరి అవగుణాలు ఎప్పుడు చిత్తంలో ఉంచుకోకూడదు, జరిగిపోయిన విషయాలను ఎప్పుడు చింతన చేయకూడదు, ఎప్పుడు కూడా బాబా సేవ కోసం ఇక్కడికి వెళ్ళాలి అంటే నా అని అనకూడదు, బాబా ప్రేమ సేవ చేయటం వల్లనే ఎక్కువగా మనకు దొరుకుతుంది అని చెప్పారంట. ప్రియమైన మా అమ్మ యొక్క ఈ శిక్షణల ప్రభావం కన్యల మీద ఎంతలా పడిందంటే అందరూ తర్వాత కొన్ని రోజులకి వేరువేరు సెంటర్లో వెళ్ళి అక్కడ ఇన్ఛార్జీలు అయ్యారు. అందరూ కూడా సేవలో వెళ్ళారు, సమర్పణ అయిపోయారు. అంత ప్రభావం వారి మీద పడింది అని చెప్తున్నారు. ऐसी थी शक्ति स्वरूप प्रेरणा की स्रोत गुणों की कान प्यारे बाबा के कदम पर कदम रख चलने वाली हमारी प्यारी మమ్మ. ఇలా ఉండేవారు శక్తి స్వరూప ప్రేరణ యొక్క స్రోత, గుణాల యొక్క గని, ప్రియమైన బాబా యొక్క అడుగులు వేసి నడిచి చూపించినటువంటి ప్రియమైన మన మమ్మ. ఇలా ఉండేవారు అని చెప్తున్నారు అచల్ దీది. पिताश्री ब्रह्मा के हर कर्म का अनुसरण कर ब्राह्मी पद प्राप्त ब्रह्मासुते శ్రీ సరస్వతి. మమ్మ ఎలా ఉండేవారు? పితాశ్రీ బ్రహ్మ బాబా యొక్క ప్రతి కర్మను అనుసరిస్తూ బ్రాహ్మీ పదవి పొంది బ్రహ్మసుతే శ్రీ సరస్వతిగా ఉండేవారు. బ్రహ్మ సమానంగా అయ్యే ఉండేవారు బ్రాహ్మి. సరస్వతిని బ్రాహ్మణి, బ్రాహ్మి
అంటారు ब्राह्मी। हरिद्वार से ब्रह्मा कुमारी प्रेमलता बहन जी अपना अनुभव लिखती हैं कि बिगर की स्मृति को प्यार कहते हैं और प्यार को चुप रहना शोभता है, परंतु विगत की स्मृति को प्यार कहती है और प्यार को चुप रहना शोभता है, परंतु अनेक महान आत्माओं की आग्रह ने आज मेरी चुप्पी को तुड़वा कर कुछ लिखने को बाध्य कर ही दिया। ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? హరిద్వార్ నుండి బ్రహ్మకుమారి ప్రేమ్లత బెహెన్ తన అనుభవం రాస్తూ ఏం చెప్తున్నారు? గతించి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చరిత్రలో, వాళ్ళ స్మృతులు మనకు కలిగినప్పుడు అది ప్రేమ అంటారు. అయితే ఆ ప్రేమ ఎప్పుడు కలుగుతుందో మౌనంగా ఉండడమే శోభిస్తుంది. అప్పుడు ప్రేమ అనుభవాల్లో మనం వెళ్ళినప్పుడు. కానీ అనేక మహాన్ ఆత్మలు ఆగ్రహించటం వలన, అడగడం వలన ఈరోజు నేను నా మౌనాన్ని తెంచి కొన్ని అనుభవాలు మీకు రాసి చెప్తున్నాను అని చెప్తున్నారు ప్రేమ్ బెహన్ जी। मातेश्वरी जी के साथ मेरा संबंध लगभग 1 दशक तक रहा, परंतु लगता है कि कई जन्मों की प्रगाढ़ता है। మాతేశ్వరిజీతో ప్రేమ్ బెహెన్ చెప్తున్నారు, మాతేశ్వరి మమ్మతో నా సంబంధం సుమారుగా 10 సంవత్సరాల పాటు ఉంది, కానీ అనేక జన్మల ప్రగాఢ సంబంధాల నేను అనుభవం చేశాను అని చెప్తున్నారు। उन्होंने अपनी वाणी द्वारा उपकृत ही नहीं किया, वरन एक अलौकिक माँ की तरह हमारी पालना भी की। उनकी वे शिक्षाएं आज भी हमारे साथ हैं। ఆమె తన వాణి ద్వారా ఉపన్యాసించటమే కాదు, కానీ ఒక అలౌకిక తల్లిలా మా పాలన కూడా చేశారు। ఆమె యొక్క శిక్షణలు ఈరోజు కూడా మా తోడున్నాయి అని చెప్తున్నారు ప్రేమ్ బెహన్ जी। एक परिपूर्ण व्यक्तित्व ఎలా ఉండేది మమ్మాలో? सर्वप्रथम मातेश्वरी से मिलने का सौभाग्य अमृतसर में बहुत छोटी आयु में प्राप्त हुआ। మాతేశ్వరి మమ్మతో కలుసుకునే సౌభాగ్యం నాకు చిన్న వయసులోనే అమృత్సర్లో కలిగింది నాకు అని చెప్తున్నారు ఈ భాగ్యం। మమ్మ అమృత్సర్లో వెళ్ళినప్పుడు చిన్నవాళ్ళంట ప్రేమ్ బెహన్ మమ్మతో కలిశారు। दिव्यता, सौम्यता, सरलता, सहृदयता से परिपूर्ण उनके व्यक्तित्व को देखकर मेरे मन पर ऐसा प्रभाव पड़ा कि जीवन हो तो ऐसा हो। ఆ చిన్న వయసులోనే నేను మమ్మను కలవగానే, మమ్మను చూడగానే మమ్మలో ఉన్న దివ్యత, సౌమ్యత, సరళత, సహృదయత అనే పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం, పర్సనాలిటీ మమ్మలో చూసి నా మనస్సు మీద ఎలాంటి ప్రభావం పడింది అంటే, జీవితం అంటే ఇలా ఉండాలి అని నాకు అనిపించింది ఆ రోజే అని చెప్తున్నారు అక్కయ్య। मम्मा जब बोलती थी तो ऐसा धारा प्रभा बोलती थी कि उसके कानों में गूंजने से जीवन में अलौकिकता का संचार होता था। మా అమ్మ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎలాంటి ధారా ప్రవాహము ఉండేది అంటే, వినే వారి చెవులలో ఆ ధ్వని మోగుతూనే వారి జీవితంలో ఒక అలౌకికత అనేది సంచరించేది, పాస్ అయిపోయేది ఒక అలౌకికత అనేది। అలా ఉండేది మమ్మ వాణి। मम्मा ने बाबा की दी हुई ज्ञान ज्योति से सबको ज्वलंत किया। मम्मा बाबा ఇచ్చిన జ్ఞాన జ్యోతితో అందరినీ జ్వాలాపూరితం చేశారు, అంటే వెలిగించారు అందరి జ్యోతిని। उनकी वाणी में सागर की गहराई, आकाश की ऊंचाई और गंगा का प्रवाह था, जिसको सुनकर के मन में बार बार ये संकल्प आता था कि हमें भी मम्मा समान अपना जीवन बनाना है। మమ్మ యొక్క వాణిలో సాగరం యొక్క లోతు, సాగరం లాంటి లోతు ఆమె మాటల్లో, ఆకాశం అంత ఉన్నత స్థితి, గంగా లాంటి ప్రవాహం ఉండేది। ఆమె మాటలు వింటూ మనసులో పదే పదే ఇదే సంకల్పం వచ్చేది, మేము కూడా మమ్మ సమానంగా మా జీవితాన్ని తయారు చేసుకోవాలి అనే సంకల్పం వస్తూ ఉండేది। సహజ బాతోं से भी శ్రేష్ఠ శిక్ష, సహజమైన మాటలతో శ్రేష్టమైన శిక్షణ ఇచ్చేవారు మమ్మ। मम्मा की एक विशेषता ये थी कि छोटे बड़े सभी को बहुत प्यार से पालना देकर आगे बढ़ाती थी। మమ్మలో ఒక విశేషత ఏమి ఉండేదంటే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరినీ
చాలా ప్రేమతో పాలనిస్తూ ముందుకు నడిపించేవారు. जैसे कि कोई शिल्पी अपनी मूर्ति की रचना कर रहा हो, उसे संवार रहा हो. మా మా పాలన ఎలా అనిపించేది, ఎలాగైతే ఒక శిల్పి శిల్పాన్ని మూర్తిని రచిస్తాడు, తర్వాత దాని పాలన కూడా చేస్తాడు అన్నట్టు మమ్మ మా మూర్తినే తయారు చేసి పాలన చేస్తున్నారు అన్నట్టు అనిపించేది. మమ్మ యజ్ఞవత్సంకి छोटी छोटी बातों जिज्ञासाओं या भूलों पर इतना प्यार से बैठ समझाती थी कि सुनने वाला सहज ही अपने अंतःकरण में उतार लेता था. మమ్మ యజ్ఞవత్సల్లో ఉన్న చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉన్నా, లేదా యజ్ఞవత్సల్లో ఉన్న జిజ్ఞాస, లేదా వాళ్ళలో ఉన్న పొరపాట్ల కోసం చెప్పాలి అన్న ఎంత ప్రేమతో కూర్చొని అర్థం చేయించేవారంటే వినే వాళ్ళ అంతఃకరణంలో సహజంగానే ఆ మాటలు వెళ్ళి అత్తుకుపోయేవి. एक बार मम्मा ने मुझे यज्ञ के पुराने फोटो एल्बम टिक करने का काम बताया. ఒకసారి మమ్మ ప్రేమ్ బెహన్కి ఒక సేవ ఇచ్చారంటే ఏంటంటే యజ్ఞంలో ఉన్న పాత ఫోటోలు కడిగించుకొని పెట్టుకుంటాం కదా. ఇప్పుడంటే మొబైలు సిస్టంలో డిజిటల్ అయిపోయింది. అప్పుడైతే దాచుకునేవారు కదా ఫోటోలు అలంకరించి ఆల్బంలో. ఆ పాత ఫోటోల ఆల్బమ్ ఇచ్చారంట. ఇది సరిగా సర్దాలి ఈ ఆల్బమ్ని అని. उनमें से जो यज्ञवत्सी यज्ञ छोड़कर जा चुके थे उनके चित्र निकाल कर वर्तमान बच्चों का एल्बम बनाना था. పని ఏంటంటే అది ఆ ఆల్బంలో యజ్ఞవత్సలుగా ఉండి ఇప్పుడు ఎవరైతే బాబా యజ్ఞాన్ని వదిలి వెళ్ళిపోయారో, బాబాను వదిలేసి, అలాంటి వాళ్ళ ఫోటోలన్నీ బయటకు తీసేసి వర్తమాన సమయంలో ఎవరి జ్ఞానంలో నడుస్తున్నారో, బాబా పిల్లలుగా ఉన్నారో వాళ్ళ ఫోటోలే ఉంచి సర్ది ఇది ఆల్బమ్ తయారు చేయమని డ్యూటీ ఇచ్చారంట మమ్మ ప్రేమ్ బెహన్కి. మమ్మ ముझे बताती जा रही थी और मैं छांट कर अलग कर रही थी. మమ్మ చెప్తూ ఉన్నారంట, వీళ్ళ ఫోటో తీసే. మమ్మ చెప్తుంటే అవి ఏరి బయటకు తీయాల్సినవి తీసేస్తూ వచ్చారంట ప్రేమ్ బెహన్. వాటిని వేరు చేశారంట ఆల్బంలో నుండి. ఏ ఫోటోలు తీసేయాలో అని బయటకు తీసి వేరు చేశారు. तो मेरे मन में विचार आया कि ये लोग ऐसे प्यारे बाबा मम्मा और परिवार को छोड़कर क्यों चले गए. ఆ పని చేస్తున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇంత ప్రియమైన బాబా మమ్మ మరియు పరివారం వీళ్ళను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు అని. मैंने मम्मा से पूछा, मम्मा क्या कारण है कि ये लोग बाबा को छोड़कर पुरानी दुनिया में चले गए. నేను వెంటనే మమ్మని అడిగాను ఈ ప్రశ్న. మమ్మ ఏంటి కారణము, వీళ్ళందరూ బాబాను వదిలేసి పాత ప్రపంచంలోకి వెళ్ళిపోయారేంటి అని అడిగారంట. तो मम्मा ने मुस्कुराते हुए बड़ी सरल भाषा में मेरी इस जिज्ञासा को शांत किया और कहा कि जो पुरुषार्थ में अलबेले होकर चलते हैं उन्हें माया किसी न किसी रूप से खींचकर पुरानी दुनिया में ले जाते हैं. ఆ మాటలకు మమ్మ చిరునవ్వు నవ్వుతూ చాలా సరళమైన భాషలో నా జిజ్ఞాసను పూర్తి చేశారు. ఏమని చెప్పారు మమ్మ, ఎవరైతే పురుషార్థంలో అశ్రద్ధతో నడుస్తూ ఉంటారో వారిని మాయ ఏదో ఒక రూపంలో లాగేసుకొని పాత ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారంట మమ్మ. పితాశ్రీ की हर बात को दिल से स्वीकार किया. పితాశ్రీ బ్రహ్మా బాబా యొక్క ప్రతి విషయాన్ని హృదయం నుండి స్వీకరించి నడిచారు మమ్మ. एक बार लच्छू बहन एक कागज के टुकड़े पर चिड़िया के 2 छोटे छोटे अंडे रखकर बाबा के कमरे में दिखा रही थी कि देखो बाबा की झोपड़ी में चिड़िया ने अंडे दिए. ఒకసారి జరిగిన విషయం అన్నమాట. మధుబన్లోని లచ్చు బెహన్ అని ఉండేవారు. బ్రహ్మా బాబాకు పర్సనల్గా బాబాకి ఏమైనా విశేషంగా వండి పెట్టడం, భోగు పెట్టి అది బాబాకు తినిపించడం, బ్రహ్మా బాబా భోజనము, బ్రహ్మా బాబా విషయాలు అన్నీ చూసుకునేవారు అన్నమాట వెనుక ఉండి లక్ష్మీబేన్. అయితే ఒకరోజు లక్ష్మీబేన్ ఏమో ఏం చేశారంట, ఒక పేపర్ పైన పక్షులు పెట్టిన 2 చిన్న చిన్న గుడ్లు ఉంచి బాబా రూమ్లో వచ్చిన వారికి చూపిస్తున్నారంట.
చూడండి, బాబా కుటీరంలో పక్షులు ఈ గుడ్లు పెట్టాయి అని. ఆ రోజుల్లో ఇళ్లల్లో పక్షులు తిరిగేవి కదా! ఇళ్లల్లో కూడా పిచ్చుకలు గూడ్లు పెట్టడం అలాగా అలా అనమాట. బాబా కుటీరంలో గూడుందేమో అక్కడ గుడ్లు పెట్టేవి. बाबा ने उन अंडों को देखकर बड़े ही रमणीक रूप से कहा, मम्मा को बुलाओ. బాబా రూమ్‌లో తెచ్చి చూపించారంట లచ్చుబేన్ బాబాకు కూడా. చూడండి, మీ కుటీరంలోని ఇవి గుడ్లు పెట్టే పక్షులని. చిన్న గుడ్లు అవి 2. అయితే బాబా ఆ గుడ్లు చూసి లచ్చుబేన్‌తో అన్నారంట చాలా జోక్‌గా, రమణీక రూపంలో. ఏమని? మమ్మ అని పిలవండి, మమ్మ అని పిలవండి అన్నారంట. मैं बहुत छोटी थी, मुझे इसका रहस्य समझ में नहीं आया कि बाबा मम्मा को क्यों बुला रहे. అయితే ప్రేమ్ బెహన్ చాలా చిన్న పిల్ల అప్పుడు, చిన్న వయస్సు. మమ్మ అని ఎందుకు ఇలా పిలుస్తున్నారు బాబా, నాకేమీ రహస్యం అర్థం కాలేదు. मैं उत्सुकतावश बाबा के पास खड़ी हो गई. చాలా ఇంట్రెస్ట్‌గా బాబా దగ్గర నిలబడి చూస్తున్నాను. మమ్మ అని ఎందుకు పిలిచారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అని. जब मम्मा बाबा के कमरे में आई तो बाबा ने मम्मा को कहा, मम्मा मुंह खोलो, ये चिड़िया के अंडे बाबा तुम्हें खिलाएंगे. అయితే బాబా పిలిచిన పిలుపుకి మమ్మ వచ్చారంట బాబా దగ్గరికి. ఎవరో పంపించారు బాబా. వెంటనే వాళ్ళు పిలుచుకుని వస్తే మమ్మ బాబా రూమ్‌లోకి వచ్చారంట. బాబా రూమ్ వేరు, బాబా కలిసేవారు పిల్లల్ని. కుటీరం వేరు. కుటీరంలో పెట్టిన గుడ్లు బాబా రూమ్‌లో తెచ్చారు. అక్కడ మమ్మ బాబాని కలవడానికి వెళ్ళారు. బాబా పిలిచారని. అప్పుడు బాబా అన్నారంట మమ్మతోని, మమ్మ నోరు తెరువు, పక్షులు పెట్టిన ఈ గుడ్లు బాబా నీకు తినిపిస్తారు అన్నారంట. मेरे आश्चर्य का ठिकाना ना रहा जब मैंने देखा कि मम्मा ने बच्चे की तरह बाबा के आगे मुंह खोल दिया और बाबा बहुत ही प्यार भरी दृष्टि देते मुस्कुराने लगे और कहने लगे, मम्मा जी बाबा के पेपर में पास हो गई. నాకైతే ఆశ్చర్యానికి అద్దు లేదు. నేను చూసిన దృశ్యం ఏంటంటే, మమ్మ నోరు తెరువు, ఈ గుడ్లు బాబా తినిపిస్తారు నీకు అంటే, మమ్మ చిన్న పిల్లలాగా బాబా ఎదురుగా నోరు తెరిచేసి కూర్చున్నారంట. నోరు తెరిచి పెట్టారంట. బాబా చాలా ప్రేమతో దృష్టిస్తూ చిరునవ్వు నవ్వుతూ బాబా అన్నారంట, మమ్మ జీ బాబా అంటారా అనరా అనేది పరీక్ష. ఈ పరీక్షలో పాస్ చెప్పారు మమ్మ అని చెప్పారంట బాబా. उस समय मेरे बाल मन में हलचल पैदा हो गई, परंतु ये तो केवल चिट चैट कर बाबा ने हमें शिक्षा दी थी कि बाबा कल्याणकारी हैं और जी बाबा की धारणा मम्मा में कितनी दृढ़ थी. అప్పుడు నా మనసులో కొంచెం హల్చల్ నడిచింది. ఇదేంటి బాబా అలాగా నోరు తెరవమని గుడ్లేస్తానన్నారేంటి అలా. అయితే బాబా తర్వాత చిట్ చాట్ చేస్తూ ఆ డౌట్ని క్రియేట్ చేశారు, శిక్షణ ఇచ్చారు. ఏమని? బాబా ఏది చేసినా మనకు కళ్యాణకారి అనే నిశ్చయంతో జీ బాబా అనే ధారణ మమ్మాలో ఎంత దృఢంగా ఉంది అనేది బాబా అర్థం చేయించారు. ప్రత్యక్ష అనుభవకి దృఢ సంకల్పం మమ్మకి జీత్ कैसे हुई. ఇది ప్రత్యక్షంగా నేను అనుభవం చేశాను. అలాంటి దృఢ సంకల్పం మమ్మలో ఉండడం వలన బాబా ఏది చేసినా నా కళ్యాణం అని దృఢ సంకల్పంతో ఉండడం వలన మమ్మ గెలిచారు ఆ బాబా పెట్టిన ఆ పరీక్షలో. మర్యాదం को सिखाने वाली मीठी माँ, మర్యాదలను నేర్పించే మధురమైన తల్లిగా ఉండేవారు మమ్మ. బాబాకి సాధారణ రూप से कहे गए वाक्यों को भी मम्मा महावाक्य के रूप में स्वीकार करते थे. బాబా సాధారణ రూపంలో ఉచ్చరించిన వాక్యాలని కూడా మహావాక్యాల రూపంలో స్వీకరించేవారు మమ్మ. అది చిన్న విషయం, కామన్ అనే రూపంలో ఏ పాయింట్ని ఏ మాటని తీసుకునేవారు కాదంట బాబా మాటల్ని. एक बार यज्ञ में स्थान के अभाव के कारण बाबा ने कहा कि पलंग को ऐसे सेट करो कि बड़े पलंग के नीचे छोटा पलंग आ जाए, ताकि दिन में नीचे डाल दिया जाए और रात्रि में बाहर करके सो सके. ఒకసారి యజ్ఞంలో స్థానము తక్కువగా ఉన్న కారణంగా, జాగా తక్కువైన కారణంగా బాబా అక్కడ మంచాలు సెట్ చేయిస్తున్నారు. పెద్ద మంచం కింద చిన్న మంచాలు దూరేలాగా పెట్టేసేయండి. పగలైనప్పుడు మంచం కింద మంచం వెళ్ళిపోతే రాత్రి అయినప్పుడు బయటకు తీసి పడుకోవచ్చు. ఇలా జాగా సెట్టింగ్ చేసుకుంటే బాగుంటుందని సర్దిస్తున్నారంట బాబా డైరెక్షన్ ఇచ్చి బ్రహ్మ బాబా. बाबा पुराने भवन के हाल में जहाँ अभी बूरी दादी आदि सोती है स्वयं डालकर देख रहे थे. అది ఎక్కడంటే పాండవ భవన్లోని పాత భవన యొక్క హాల్లోని ఎక్కడైతే బూరి దాది ఉండేవారో ఆ హాల్లో స్వయం బాబా నిలబడి ఆ మంచాలు వేస్తూ చూస్తున్నారంట.
ఎలా సెట్ అవుతాయి అనేది. బాబా మమ్మాకి సాత్ మే బీ వహా ఖడీ థీ. మమ్మ కూడా అక్కడున్నారు. బాబా మంచాలు సర్దిస్తున్నారంట. అప్పుడు నేను కూడా అక్కడ నిలబడి ఉన్నాను అని చెప్తున్నారు. ప్రేమ్ బెహెన్ కూడా అక్కడున్నారంట. బాబాని ఏక भाई को कहा कि इस पलंग के नीचे ये पलंग डालकर देखो. బాబా అప్పుడు అక్కడ ఒక అన్నయ్య ఉన్నారంట. ఆ అన్నయ్యకి చెప్తున్నారంట బాబా, ఈ మంచం, ఈ చిన్న మంచం తీసుకెళ్ళి ఆ పెద్ద మంచం కింద ఇలా పెట్టి చూడు అని అన్నారంట బాబా. तो मुझे लगा कि ये पलंग इसके नीचे नहीं आएगा और फट से मैंने बाबा को बोल दिया, बाबा ये पलंग इसके नीचे नहीं आएगा. అయితే నాకైతే అనిపిస్తుంది ఆ మంచం దాని కింద దూరదని. నేనైతే ఆగలేదు, వెంటనే బాబాకు అనేసాను, బాబా ఆ మంచం దీని కింద వెళ్ళదు, దూరదు అన్నారంట ప్రేమ్ బెహెన్. फिर भी उस भाई ने बाबा की आज्ञा अनुसार उसे डालने का प्रयास किया, परंतु वो नहीं आया. అయినప్పటికీ నేను అలా అనేసినప్పటికీ ఆ అన్నయ్య ఎవరైతే ఉన్నారో బాబా ఆజ్ఞ అనుసారం ఆ పెద్ద మంచం కింద చిన్న మంచం అది సెట్ చేసే ప్రయత్నం అయితే ఆయన చేశారు. కానీ అది వెళ్ళలేదు, అది దూరలేదు. మేరే లియే ఈ ఘటన సాధారణ సి బాత్ థీ. అయిపోయింది, అది ఇది కామన్ విషయం అనుకున్నాను నేను అప్పుడు. ముझे బిల్కుల్ भी नहीं लगा कि मैंने कोई भूल की. ఆ సంఘటనలో నేను పొరపాటు చేశాను, నా వలన ఏదైనా అక్కడ పొరపాటు జరిగిందని ఏమాత్రం నాకైతే అనిపించలేదు, కాన్షియస్ అలా కలగలేదు. परंतु शाम को जब मैं मम्मा के पास गई तो मम्मा ने मुस्कुराते हुए कहा, प्रेम तुम्हारी बुद्धि बहुत अच्छी है, जल्दी सही निर्णय करते हो. కానీ అయిపోయింది అది ఉదయము పగలు ఆ విషయము. నాకేమీ నేను తప్పు చేస్తాను కూడా అనిపించలేదు, కామన్గా నేను మాట్లాడాను అనుకున్నాను. కానీ సాయంత్రం ఆ రోజు మమ్మ దగ్గరికి నేను వెళ్ళాను. అప్పుడు మమ్మ చిరునవ్వు నవ్వుతూ, ప్రేమ్, అక్కే పేరు ప్రేమ్ కదా, ప్రేమ్ నీ బుద్ధి చాలా మంచి బుద్ధి, తెలివైన బుద్ధి, తొందరగా సరైన నిర్ణయం తీసుకోగలవు నువ్వు అన్నారంట. मुझे कुछ समझ में नहीं आया कि मम्मा आज ऐसा क्यों कह रहे. నాకైతే అర్థం కాలేదు, మమ్మ ఏంటి రాగానే ఇలా ఎందుకు అంటున్నారు నన్ను అని ఆలోచించారంట. పహలే తో మమ్మని కభీ ऐसे नहीं कहा. ఎప్పుడు నేను కలిసినప్పుడు మా అమ్మ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఈరోజు ఏంటి అలా అన్నాను, నీ బుద్ధి చాలా ఎక్కువ, తెలివి ఎక్కువ, నువ్వు నిర్ణయాలు బాగా తీసుకుంటావులే అలా అంటుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనిపించింది. मैंने मम्मा से पूछा, मम्मा आज आप मुझे ऐसे क्यों कह रही है, क्या मुझसे कोई भूल हुई है. వెంటనే మమ్మతో అడిగారంట, మమ్మ ఈరోజు మీరు నాకు ఎందుకు ఇలా అంటున్నారు, ఏమైనా నా ద్వారా పొరపాటు జరిగిందా అని అడిగారంట. तब मम्मा ने पलंग डालने वाली घटना पर बड़े ही प्यार से मुझे समझाया और कहा कि जैसे बाबा कहते कि पहले दूसरे की बात को सम्मान दो, फिर उसमें जो कमी हो वो बता दो, तो उसे बुरा नहीं लगेगा. అప్పుడు వెంటనే మమ్మ ఆ మంచాలు సెట్టింగ్ చేసిన దృశ్యం సంఘటన గుర్తు చేస్తూ చెప్పారంట. నువ్వు పట్టమని చెప్పావు కదా అక్కడ, మంచం పట్టదు అక్కడ అనేసి కరెక్ట్గా చెప్పావు నువ్వు, నీ తెలివి ఎక్కువ అంటూ అక్కడ ప్రేమతో అర్థం చేయించారంట మమ్మ. బాబా మనకి ఏం చెప్పారు, ఏం నేర్పించారు, ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మాటకు ముందు సన్మానం ఇవ్వాలి మనము. తర్వాత ఆ మాటలో ఏమైనా లోపం ఉంటే తర్వాత చెప్పాలి మనం. అప్పుడు వాళ్ళకి అది చెడుగా అనిపించదు మనం చెప్పింది. డైరెక్ట్గా వెంటనే ఇది కాదు అన్నాము అంటే, తిరస్కరించామంటే అది చెడుగా ఉంటుంది, మన వ్యవహారం చెడుగా అనిపిస్తుంది వాళ్ళకి అని మమ్మ ప్రేమతో అర్థం చేయించారంట. उस समय मेरी लगभग 17 वर्ष की उम्र थी. నా వయసు అప్పుడు 17 సంవత్సరాల వయసు ఉంది. तब भी मम्मा ने बड़े ही प्यार से कहा कि तुम्हारी बुद्धि बहुत तीक्ष्ण है और निर्णय भी ठीक लेती, परंतु जब बाबा खड़े थे और कह रहे थे कि इस पलंग को ऐसे डालो तो हमारा काम है डालना, जब वो नहीं आएगा तो बाबा स्वयं ही कहेंगे कि निकाल दो तो निकाल देंगे. అప్పుడు కూడా మళ్ళీ మమ్మ మళ్ళీ ప్రేమతో చెప్తూ వచ్చారంట, నీ బుద్ధి చాలా తీక్ష్ణమైంది, నీ తెలివి, నిర్ణయం కూడా కరెక్ట్గా తీసుకుంటావు అనేది నాకు అర్థమైంది. కానీ ఎప్పుడైతే బాబా కూడా మనతో నిలబడి ఉన్నారో అక్కడ, బాబా నోటి నుండి అంటున్నారు ఈ మంచం ఇలా వెయ్యండి అలా వెయ్యండి అని, అప్పుడు బాబా చెప్పినట్టు ఆ మంచం అలా వేయడమే మన పని.
ఒకవేళ అది సెట్ అవ్వలేదనుకో బాబా నోటితోనే చెప్తారు, తీసేయండి అది సెట్ అవ్వదు అని. బాబా స్వయంగా పెద్దవాళ్ళు నిలబడి ఉండగా మనం అలా మాట్లాడకూడదు అని మమ్మ చెప్పారంట. फिर भी मुझे समझ में नहीं आया. అయినా ఇంతలా మమ్మ చెప్పినా నాకు నా తప్పు అర్థం కాలేదు. मैंने मम्मा से कहा कि आप स्पष्ट बताओ कि मेरी क्या भूल थी. మళ్ళీ మా అమ్మని అడిగారంట. మమ్మ స్పష్టమైన మాటల్లో నాకు చెప్పండి, నా పొరపాటు ఏం జరిగింది అక్కడ అని అడిగారంట. तब मम्मा ने कहा देखो इसी प्रकार बुद्धि को चलाने व बोलने का अभ्यास होगा तो आगे चले ऐसी स्थिति आ सकती है जो तुम्हें अपनी बुद्धि का अभिमान आ जाए कि देखो मेरी बुद्धि कितना ठीक निर्णय देती है, तब ये बुद्धि दिव्य बुद्धि नहीं बन सकेगी. बाबा की हर आज्ञा का पालन करने से ही दिव्य बुद्धि बन सकती है, बुद्धि दिव्य बन सकती है. అప్పుడు మమ్మ క్లియర్ చేసి చెప్పారంట, ఏమని, చూడు ఈ రకంగా ఇప్పుడు నువ్వు చిన్నదానివి, ఈ రకంగానే నీకు అలవాటైపోతే నీ బుద్ధిని నువ్వు ఉపయోగించడం, నీ తెలివిని నువ్వు ఉపయోగించి మాట్లాడడము, ఇది అలవాటైపోతే ఇక ముందు వెళ్తూ నీ స్థితిలోని తేడా రావచ్చు, నీలోని బుద్ధి యొక్క తెలివితేటలేక అహంకారం పెరగచ్చు. చూడు నా బుద్ధి ఎంత మంచి నిర్ణయం తీసుకుంటుంది, ఎంత తెలివితేటలు ఉన్నాయి నాకు అని ఎప్పుడైనా ఒక అహంకారం నీలో పెరగవచ్చు. అప్పుడు ఈ బుద్ధి, నీ బుద్ధి దివ్య బుద్ధిగా తయారవ్వకుండా ఆగిపోతుంది. దివ్య బుద్ధి కాదు అప్పుడు నీది అని చెప్పారంట మమ్మ. బుద్ధి దివ్యంగా ఎప్పుడు తయారవుతుంది అంటే బాబా యొక్క ప్రతి ఆజ్ఞను పాలన చేయడం వలనే బుద్ధి దివ్యముగా తయారవుతుంది అని మమ్మ అర్థం చేయించారంట. బాబా చెప్తుండగా అక్కడ మన బుద్ధిని ఉపయోగించామా, అది అలవాటైపోయిందా, మన బుద్ధి దివ్యత వైపు వెళ్లకుండా ఆగిపోతుంది అని చెప్పారంట. उस घड़ी से लेकर मैंने भी ये संकल्प किया कि बाबा जो कहेंगे बिना अपनी बुद्धि चले उसे जीवन में धारण करूंगी. ఆ క్షణం నుండి నేను సంకల్పం తీసుకున్నాను, బాబా ఏది చెప్తారో అది నా బుద్ధి నేను నడిపించకుండా అలా దాన్ని స్వీకరించి నా జీవితంలో ధారణ చేస్తాను, బాబా ఏది చెప్పినా అని సంకల్పం తీసుకున్నాను ఆ రోజు నుండి అని చెప్తున్నారు ప్రేమ్ బేన్. इस घटना ने मेरे सोचने की तरीके को ही బదల్ దియా. ఈ ఘటన నా ఆలోచించే విధానాన్ని మార్చేసింది అని చెప్తున్నారు అక్కి. मैंने कई बार ये अनुभव किया कि मम्मा से प्राप्त इस संस्कार के कारण हर परिस्थिति में पुरुषार्थ के मार्ग पर मैं सरल और संतुष्ट रहे. నేను ఎన్నోసార్లు ఇది కూడా అనుభవం చేశాను. మమ్మ నుండి దొరికిన, మమ్మ మాకు నేర్పించిన ఈ సంస్కారాలు కారణముగా ప్రతి పరిస్థితిలో పురుషార్థ మార్గంలో నేను సరళంగా సంతుష్టంగా ఉన్నాను, సరళంగా సంతుష్టంగా జీవించగలిగాను ప్రతి పరిస్థితుల్లోని. ఇలాంటి విషయాలు మమ్మ నుండి నేర్చుకొని, ఇలాంటి సంస్కారాలు అలా ఉన్న కారణంగా అని చెప్తున్నారు ప్రేమ్ బేన్. జగత్ మాత జగదీశ్వరిగా ఉండేవారు మమ్మ. सन 1960 में जब मैं अम्बाला में थी तब मातेश्वरी जी का आगमन हुआ. मातेश्वरी जी के संग दिन रात रहने का सुअवसर मिला, जिसमें देखा कि मम्मा एक एक भाई बहन पर व्यक्तिगत रूप से खास ध्यान देकर उनकी हर समस्या का समाधान करती थी और सब ऐसे गदगद हो जाते थे जैसे बच्चे अपनी माँ को पाकर सब दुख भूल जाते हैं. అది 1960వ సంవత్సరం అంబాలాలో ఉన్నారు అంట అక్కయ్య. అప్పుడు మాతేశ్వరి మమ్మ అక్కడ సెంటర్లో వచ్చారు. అప్పుడు మమ్మతో పాటే రాత్రి పగలు కూడా మమ్మ తోడులో ఉండి అవసరం ఛాన్స్ అనేది నాకు దొరికింది. అప్పుడు నేను చూశాను మమ్మ ఒక్కొక్క అన్నయ్య అక్కయ్యలతో కూడా పర్సనల్గా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి కలుస్తూ ప్రతి ఒక్కరి సమస్యలకు సమాధానం ఇస్తూ ఉండేవారు. మరియు మమ్మతో కలిసి గదగద అయిపోతూ ఉండేవారు, వాళ్ళు పులకరించేవారు. ఎలాగైతే
పిల్లలు తల్లిని పొంది అన్ని దుఃఖాలు మర్చిపోతారా? అలా అయిపోయేవారంట కలవడానికి వచ్చే అన్నయ్యలు, అక్కలు. बड़े बड़े भाई बहनें भी अपना पद आयु स्थान सब भूल कर मम्मा के सामने बच्चे बन जाते थे. పెద్ద పెద్ద అన్నయ్యలు కూడా అక్కలు కూడా తమ పదవి వయస్సు వాళ్ళ స్థానం అన్నీ మర్చిపోయి మమ్మ ఎదురుగా పిల్లలుగా అయిపోతూ ఉండేవారంట. सन 1963 में एक सप्ताह के लिए मम्मा देहरादून పదాలి. తర్వాత 1963వ సంవత్సరంలో ఒక వారం రోజుల కోసం అమ్మ देहरादून सेंटर के వెళ్ళారంట. उस समय देहरादून सेवा केंद्र को खुले केवल एक ही वर्ष हुआ था. దేహ్రాదూన్లో సెంటర్ తెరిచి కేవలం ఒక సంవత్సరమే అయ్యిందంట అప్పటికి. అది కొత్త సెంటర్. बाबा के नए नए बच्चों की अथक पालना कर मम्मा ने उन्हें ज्ञान से मधुर वाणी से सिंचित किया कि वे आजीवन मम्मा की उस अथक सेवा को भूल नहीं पाए. ఆ సమయంలో వచ్చి వారం రోజులు అక్కడ ఉండి కొత్త కొత్త పిల్లలు ఎవరైతే తయారయ్యారో కొత్త సెంటరు అక్కడ పాలన ఇచ్చి మమ్మ జ్ఞానంతో మధురవాణితో వాళ్ళకి ఇలా పాలన ఇచ్చారంటే జీవిత కాలంలో మమ్మ యొక్క ఆ అలసట లేని సేవను మరవలేకపోయారు వాళ్ళు. मम्मा की वाणी की ये विशेषता रही कि वे बाबा के हर शब्द को इतना सरल रीति से स्पष्ट करके समझाती थी कि छोटे से छोटे नए से नए बाबा के बच्चों को ज्ञान की गुह्यता का अनुभव हो जाता था. मम्मा వాణిలో విశేషత ఏమి ఉండేదంటే బాబా యొక్క ప్రతి మాటల్ని ఎంత సరళ రీతిలో స్పష్టం చేసి అర్థం చేయించేవారంటే మమ్మ అతి చిన్న వయసులో ఉన్న పిల్లలకైనా అతి కొత్తగా ఉన్న బాబా పిల్లలకైనా కానీ జ్ఞానం యొక్క లోతుని అనుభవం సహజంగా చేయించేవారు. मम्मा ने एक सप्ताह तक लगातार सेवा करके इस धरणी को फलीभूत किया. ఈ విధంగా హరిద్వార్లో హరిద్వార్ కాదు సారీ దేహ్రాదూన్లో వారం రోజులు కంటిన్యూగా ఉండి సేవ చేసి ఈ ధరణిని ఫలీభూతం చేసి వెళ్ళారు మమ్మ. मम्मा के इस स्वरूप को देखकर यह अनुभव हुआ कि सरस्वती की वाणी का ही क्यों गायन होता है. మమ్మ యొక్క స్వరూపాన్ని చూస్తూ ఇది అనుభవం అయింది నాకు, సరస్వతి యొక్క వాణికి ఎందుకంత గాయనం జరుగుతుంది అనేది. माँ सरस्वती पिता ब्रह्मा बाबा के हर कर्म को जीवन में अक्षराक्षर उतार कर ज्ञान की चैतन्य मूर्ति बनी थी, जिसका साक्षात अनुभव मैंने किया. माँ सरस्वती మమ్మ పితా శ్రీ బ్రహ్మ బాబా యొక్క ప్రతి కర్మను జీవితంలో అక్షరాల దించి అంటే ఆచరించి జ్ఞానం యొక్క చైతన్యమూర్తిగా తయారయ్యారు. అటువంటి మూర్తి యొక్క సాక్షాత్కారం చేసుకున్న సాక్షాత్ అనుభవం నేను చేశాను. మమ్మ నుండి డైరెక్ట్ ఈ అనుభవాలు నేను పొందాను అని చెప్తున్నారు. తర్వాత ఉషాబేన్జీ తన అనుభవము వినిపిస్తూ ఉన్నారు. ఉషా బెహన్ అంటే ముంబై రమేష్ భాయ్ అనుభవం అన్న విన్నాం కదా, అన్నయ్య కూడా చాలా మంచి అనుభవాలు చెప్పారు ఆ రోజు. రమేష్ భాయ్ వాళ్ళ లౌకిక పత్ని ఉషా బెహన్ తన అనుభవం చెప్తున్నారు. నా భూతో నా భవిష్యతి, భూతకాలంలో కానీ భవిష్యత్తులో కానీ అటువంటి వారిని చూడలేదు. मुंबई की ब्रह्मा कुमारी उषा बेन जी अपना अनुभव सुनाते हुए कहते कि ओ हो क्या मम्मा थी, क्या मम्मा का प्यार था, क्या शक्ति स्वरूप थी. ముంబై నుండి బ్రహ్మకుమారి ఉషాబేన్జీ తన అనుభవం వినిపిస్తూ చెప్తున్నారు. ఓహో మమ్మ ఏమి ఉండేవారు, మమ్మ ఎటువంటి ప్రేమ ఉండేది, ఎటువంటి శక్తి స్వరూపంగా ఉండేవారు మమ్మ. देखा जाए तो बाबा मम्मा जैसे अप्रतिम और महान सारी दुनिया में ना कोई हुए हैं और ना होंगे, ना भूतों न भविष्यति. చూసినట్లయితే మమ్మ బాబా లాంటి అప్రతిమ కలిగిన మహాన్ వ్యక్తులు మొత్తం ప్రపంచంలో ఎవ్వరూ ఉండలేదు, ఉండబోరు కూడా. భూతకాలంలోనే ఎవరంటే వారు చరిత్రలో గడవలేదు ఎవరి చరిత్ర, భవిష్యత్తులో కూడా ఎవరిని అటువంటి వారిని చూడము. ऐसा వండర్ఫుల్ వ్యక్తిత్వ తేజస్వి జీవన్ మమ్మ కథ, అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం తేజస్వి జీవితం మమ్మలో ఉండేది. जब हम पहली बार मधुबन में आए थे तो हमें ईश्वरी ज्ञान नहीं था. बाबा ने निमंत्रण देकर हमें बुलाया था.
నేను మొదటిసారి మధుబన్ వచ్చాను. అప్పుడు నాకు అంత జ్ఞానం లేదు. ఈశ్వరీయ జ్ఞానం అంతా నాకు అర్థం కాలేదు. అంటే జ్ఞానంలో పూర్తిగా రానట్టే. బాబా నన్ను ఆహ్వానం ఇచ్చి పిలిచారు. హ్మ్. మధుబన్ రమ్మని. అందుకు నేను వెళ్ళాను. हम एकदम నయే నయే थे. ये सन 1961 की बात है. జ్ఞానం ఏంటో తెలియని కొత్త నేను అప్పుడు పూర్తిగా. అది 1961లో విషయం. ముంబైకి కరీబ్ 8-10 లోగ్ బైఠే थे. నేనే కాకుండా ముంబై నుండి వచ్చిన 8-10 మంది కూర్చున్నారు బాబాతో కలవడానికి అక్కడ. బాబా సే హమ్ మిల్ రహే थे. మేమందరూ కలిసి బాబాతో కలుస్తున్నాం ముంబై నుండి వెళ్ళిన వాళ్ళందరము. उस समय हापुड़ में कुछ हंगामा चल रहा था. बाबा वहाँ के भाई बहनों से समाचार सुन रहे थे. ఆ సమయంలో హాపుడ్ అనే ఊర్లో చాలా గొడవలు నడుస్తున్నాయి. సంస్థ మీద విరోధం, గొడవలు పెట్టేవాళ్ళు. అయితే అక్కడ అన్న అక్కందో అన్నయ్యల ద్వారా బాబా సమాచారం వింటున్నారంట. హాపుడ్లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని. बाबा ने कहा कोई बात नहीं बच्चे, कल तो मम्मा आ रही है, सारा काम निपटा लेगी, చింతా नहीं करो. అయితే మమ్మ ఆల్రెడీ బయట సేవలో ఉన్నారు వేరే ఊర్లో. అక్కడ హాపుడ్ నుండి బాబాతో అన్ని లక్కీలు మాట్లాడితే వాళ్ళతో బాబా అన్నారంట, ఏం ఏం పర్వాలేదు బచ్చే, రేపు మమ్మ మీ దగ్గరకు వచ్చేస్తారు, అప్పుడు వస్తారు, అంత పని జరిగిపోతుందిలేండి, అంత సక్రమంగా అయిపోతుంది, మీరేం చింత చేయకండి అని బాబా చెప్పారంట. అంటే హాపుడ్ దగ్గరలో ఇంకో ఊర్లో ఎక్కడో మమ్మ ఉన్నారు సేవార్థం. అక్కడ నుండి హాపుడ్ రేపు చేరిపోతారు, అన్ని గొడవలు సెట్ అయిపోతాయి, మీరేమి భయపడకండి, చింత చేయకండి అని చెప్పారంట బాబా వాళ్ళకి. बाबा निश्चिंतता, विश्वास और दृढ़ता से मम्मा के बारे में कह रहे थे, तो मुझे आश्चर्य लग रहा था कि मम्मा कैसी होगी. बाबा उनकी इतनी महिमा कर रहे तो अवश्य बहुत विचित्र पर्सनालिटी वाली ही होगी. బాబాలో నిశ్చింతత, మమ్మ అక్కడున్నారు పర్వాలేదు అని, ఆ విశ్వాసము మమ్మ పైన, ఆ దృఢత మమ్మ కోసం, ఏదైతే మాటల్లో బాబాలో కనిపించిందో అలా వర్ణించారో నాకు ఆశ్చర్యం అనిపించింది. మమ్మ ఎలా ఉంటారు? ఉషాబేన్ మధుబన్లో ఉన్నారు కదా, మమ్మ అక్కడ లేరు. అదే మొదటిసారి ఉషాబేన్ మధుబన్లో రావడం. అయితే ఉషాబేన్ ఆలోచించారంట, మమ్మ ఎలా ఉంటారో, బాబాయ్ స్వయంగా ఆమె మహిమ ఇంత చేస్తున్నారంటే తప్పకుండా చాలా విచిత్రమైన అద్భుతమైన పర్సనాలిటీ ఉంటుందేమో మమ్మది అని అనుకున్నారంట. ఎస్ ఎస్ మే సోచ్ రహీ థీ. ఇలా నాలో నేను ఆలోచిస్తున్నాను. క్యూంకి మేనే తో మమ్మ కో తబ్ తక్ దేఖా హీ నహీ థా. ఎందుకంటే అప్పటి వరకు నేను మమ్మని ఎప్పుడు చూడలేదు. అగ్లే దిన్ మమ్మ ఆయి తో బాబాని ఉన్కా జోర్దార్ స్వాగత్ కి. ఆ తర్వాత రెండో రోజే హాపుడ్ నుండి అక్కడ అన్ని కార్యక్రమాలు సర్ది పెట్టుకుని మమ్మ మధుబన్ వచ్చి చేరుకున్నారు. అప్పుడు బాబా చాలా జోర్దార్గా స్వాగతం చేశారంట మమ్మకు మధుబన్లో. మైతో ఏక్ చోటీ బచ్చి బన్ గయి. నేనైతే ఒక చిన్న అమ్మాయి అయిపోయాను బాబా దగ్గర. उस दिन मम्मा बाहर से आई थी. मम्मा शाम को आई हुई सभी बच्चों से मिल रही थी. ఆ రోజు మమ్మ బయట నుండి టూర్ నుండి చేరుకున్నారు మధుబన్లో. మమ్మకు స్వాగతం జరిగింది. తర్వాత ఆ రోజు సాయంత్రం మమ్మ బయట ఊర్ల నుండి వచ్చిన పిల్లలు ఎవరైతే మధుబన్లో ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తున్నారంట. సబ్ బచ్చే మమ్మకి గోద్ మే జాతే थे. ఒక్కొక్కరు మమ్మ ఒళ్ళోకి వెళ్తున్నారంట కలుస్తూ. మమ్మాసే ఓ మేరా పేలా మిలన్ థా. నేను మొదటిసారి మమ్మని కలవడం. మేబీ మమ్మకి గోద్ మే గయి. నేను కూడా అందరిలాగానే మమ్మ వడిలో వెళ్ళి తల పెట్టాను. जब मैं मम्मा की गोद में गई तो मुझे ऐसा अनुभव होने लगा कि मैं एक छोटी बच्ची हूँ और माँ की ममता के पालने में झूल रही हूँ. మమ్మ వడిలోకి చేరగానే నాకు ఎలా అనుభవం అయిందంటే నేను ఒక చిన్న అమ్మాయిని, తల్లి యొక్క మమత అనే పాలనలో ఊగుతూ ఉన్నాను అన్నట్టు, మమ్మ ఒడిలో ఊగుతున్నాను అన్నట్టు అనుభవం అయింది. మే బహుత్ హల్కాపన్ और ఆనంద అనుభవ కర్ రహీ థీ. మమ్మ ఒడిలో నేను చాలా తేలిక స్థితి మరియు ఆనంద అనుభవం చేస్తూ ఉన్నాను. బహుత్ అచ్చా లగా, చాలా బాగా అనిపించింది ఆ అనుభవం నాకు అని చెప్తున్నారు ఉషాబేన్. మై అప్నే ఆప్కో భూల్ గయి. నన్ను నేనే మర్చిపోయాను. मम्मा से मिलने से पहले जब हम बाबा से मिले तो बाबा मुझे कह रहे थे, बच्ची तुम मम्मा को पहचानती हो.
మమ్మ ఇంకా మదపంలో లేరు కదా! ముందు ఉషాబైన వెళ్ళేటప్పటికి బాబా ఒక్కరే ఉన్నారు. అప్పుడు బాబాని కలిసినప్పుడు మమ్మని కలవడానికన్నా ముందు బాబాతో కలిసినప్పుడు బాబా ఉషాబేన్‌తో అంటున్నారంట, "బచ్చి నువ్వు మమ్మాని ఎప్పుడైనా గుర్తించావా? మమ్మ తెలుసా నీకు" అని. मैंने कहा, "बाबा हमने मम्मा को देखा ही नहीं तो पहचाने कैसे?" మమ్మ ఉషాబేన్ అన్నారంట, "బాబా నేను మమ్మాని ఎప్పుడు చూడలేదు కదా! మమ్మాని ఎలా గుర్తుపడతాను" అన్నారంట. మమ్మ కోసం నాకేం తెలుస్తుంది అని. बाबा ने कहा, "देखो बच्ची कल मम्मा आ रही हैं, उनको तुम अच्छी तरह से देखना, वो कैसे बैठती है, कैसे उठती है, कैसे चलती है, ये सब पूरा निरीक्षण करना, ऑब्ज़र्व करना." బాబా అప్పుడు ఉషాబేన్‌తో అన్నారంట, "చూడు బచ్చి రేపే మమ్మ వస్తున్నారు. మమ్మ వచ్చాక నువ్వు చాలా చక్కగా మమ్మని చూడు. ఆమె ఎలాగ కూర్చుంటారు, ఎలా లేస్తారు, ఎలా నడుస్తారు, పూర్తిగా అన్నీ నువ్వు అబ్జర్వ్ చేసి చూడు" అని చెప్పారంట ఉషాబేన్‌కి. मैं सोचने लगी ये कोई कहने की बात है क्या? जैसे इंसान बैठता उठता है, चलता है, वैसे ही चलती होगी. फिर भी मैंने कहा, "जी बाबा." అయితే ఉషాబేన్ మనసులో ఆలోచన వచ్చిందంట బాబా మాటలు విని, ఇదేమైనా చెప్పాల్సిన విషయమా ఏంటి? మనుషులందరూ ఎలా కూర్చుంటారో, ఎలా లేస్తారో, ఎలా నడుస్తారో అలాగే నడుస్తారు ఆమె కూడాను. అదేమైనా ప్రత్యేకంగా మనం చూడాలా? అదేమైనా చెప్పుకోవాల్సిందా? అని ఆలోచన ఉషాబేన్ మనసులో వచ్చిందంట. అయినా కూడా బయటకెలా అనకుండా బాబాతో ఉషాబేన్ అన్నారంట, "జీ బాబా అలాగే చూస్తాను మమ్మని" అన్నారంట. एक दिन मैं नाश्ता कर रही थी. ఒక రోజు టిఫిన్ చేస్తున్నాను నేను. सामने से मम्मा आ रही थी. అక్కడ ఎదురుగా మమ్మ వస్తున్నారంట. मैंने देखा तो देखती ही रह गई. మమ్మని చూసానల్లా చూస్తూనే ఉండిపోయాను. मैं अपने आप को भूल गई. నన్ను నేను మర్చిపోయాను మమ్మ అలా నా ఎదురుగా నుండి వెళ్తూ ఉంటే చూసి. जैसे जैसे मम्मा नज़दीक आती गई तो मुझे महसूस होने लगा कि कोई शीतल हवा का झोंका मेरी तरफ आ रहा है. ఎలా అమ్మ నా దగ్గర నుండి అలా పాస్ అవుతూ దగ్గరకొచ్చి అలా వెళ్ళిపోతున్నారు. దగ్గరకొస్తున్న కొద్దీ నాకు ఎలా ఫీలింగ్ కలుగుతూ ఉంది అంటే, ఏదో ఒక శీతలమైన గాలి నా వైపొచ్చి తాకుతూ ఉంది నన్ను అన్నట్టు మా అమ్మ నుండి అనుభవం అయింది. మా అమ్మ మేరీ నజదీక్ సే గుజర్కర్ కిచెన్‌కి తరఫ్ గయి. నా ఎదురుగా నుండి అలా నెమ్మదిగా నడుచుకొని వెళ్ళి కిచెన్‌లోకి వెళ్ళారు మా అమ్మ. వహా కిసి బెయిన్‌కో కొంచెం సేవ కా డైరెక్షన్ దే రही थी. అక్కడ ఎవరో అక్కయ్య దగ్గరికి వెళ్ళి సేవ యొక్క డైరెక్షన్ ఏదో ఇస్తూ ఉన్నారు మా అమ్మ. डायरेक्शन देने का तरीका ऐसा था कि वे धीरे से उनके कान के पास जाकर बोल रहे थे. డైరెక్షన్ ఇచ్చే విధానం కూడా నడిచే విధానం అయిపోయిందా, తర్వాత అక్కడికి వెళ్ళి ఆ అక్కకి డైరెక్షన్ ఇస్తున్నప్పుడు కూడా ఆ విధానం ఎలా ఉందంటే నెమ్మదిగా ఆమె చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారంట మా అమ్మ. 5-10 మినిట్ వహా ఉన్కో జో कहना था कहकर ధీరే ధీరే జా రహీ థీ. ఒక 5-10 నిమిషాలేమో ఆమె దగ్గర నిల్చొని ఆమె చెవిలో అంటే ఆమెకి వినిపించేలాగా, చెవిలో అంటే చెవిలో కాదు, ఆమెకి వినిపించేలాగా నెమ్మదిగా మాటలతో ఆమెకి ఏం డైరెక్షన్ ఇవ్వాలి అవన్నీ ఒక 5-10 నిమిషాలు అక్కడ నిల్చొని డైరెక్షన్ ఇచ్చేసి తర్వాత నిదానంగా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉన్నారంట మా అమ్మ అక్కడి నుండి. उनका चलना तथा दूसरों के साथ बात करने की विधि देखने लायक और सीखने लायक थी. మా అమ్మ నడిచే నడక, తర్వాత ఆమె ఇతరులతో మాట్లాడేటటువంటి విధి చూస్తే చూడాలి అనిపిస్తూ ఉంటుంది, నేర్చుకోవాలి అనిపించేలా ఉంటుంది. मम्मा वहाँ से धीरे धीरे जा रही थी तो जैसे चुंबक के आकर्षण में लोहा खींचा हुआ जाता है वैसे ही मैं भी बिना चाहे उनके पीछे खींची जा रही थी. మమ్మ అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ తిరిగి నాకెలా అనిపించిందంటే అయస్కాంతం యొక్క ఆకర్షణలో ఇనుము ఆకర్షించుకుంటే అలా వెనక వెళ్ళిపోద్ది కదా, అంటుకుంటుంది. అలాగా నేను కూడా ఏమీ ఆలోచించకుండానే మమ్మ వెనకలా వెళ్ళిపోతూ ఉన్నాను. మమ్మ వెళ్తున్నారు, మమ్మ వెనక నేను నడవడం మొదలుపెట్టాను అలాగా ఫాలో అవుతూ అని చెప్తున్నారు ఉషాబేన్. అంటే ఆలోచించకుండానే అలా మమ్మ వైపు వెళ్ళడం జరిగింది. फिर एक दिन मम्मा किसी से अपने कमरे से मिल रही थी तो मैं उनके कमरे के दरवाजे के पास गई और पर्दे को थोड़ा हटाकर देखा तो उनकी बैठक बहुत आकर्षक लगी.
అలాగే ఇంకొక రోజు జరిగిన విషయం ఏంటంటే, మా అమ్మ ఎవరితోనో తన గదిలో కలుస్తూ ఉన్నారంట పిల్లలతో ఎవరితోనో మా అమ్మ తన రూమ్‌లో. అప్పుడు ఉషాబేన్ ఎళ్లి ఆ డోర్ దగ్గర నిల్చున్నారంట. మా అమ్మ రూము ప్రవేశ ద్వారం దగ్గర ఎంట్రన్స్‌లో అలా నిలబడ్డారంట తలుపు దగ్గర. నిల్చొని అక్కడ కర్టెన్ ఉంటే, ఆ కర్టెన్‌ని కొద్దిగా పక్క తీసి చూసాను నేను. మా అమ్మ ఏం చేస్తున్నారని చూస్తే, మా అమ్మ వాళ్ళతో కలుస్తున్నారు. మా అమ్మ కూర్చునేటటువంటి విధానం చాలా ఆకర్షణీయంగా అనిపించింది నాకు. मम्मा का चलना, बोलना, बैठना सब बहुत निराला था. మమ్మ నడవడము, మాట్లాడడము, కూర్చోటము అన్నీ చాలా అతీతంగా ఉండేవి. तब मुझे एहसास हुआ कि बाबा ने इसीलिए मुझे कहा था कि बच्ची मम्मा के हर काम का निरीक्षण करना. అప్పుడు నాకు ఫీల్ అయింది, అనుభవం అయింది. అందుకేనా బాబా నాకు చెప్పారు, బచ్చీ మమ్మ యొక్క ప్రతి కర్మను అబ్జర్వ్ చేసి చూడు అని. నాకు అందుకే బాబా చెప్పారా అని అప్పుడు అర్థమైంది. లేకపోతే అందరిలాగే నడుస్తారు కదా! అదేంటి అనుకున్నాను నేను అని చెప్తున్నారు. మమ్మ హమారే ఘర్ మే హీ రహీ. ఉషాబేన్ చెప్తున్నారు. మమ్మ మా ఇంటిలోనే కొన్ని రోజులున్నారు. హమే మమ్మాకి బహుత్ నజదీక్ रहने का और उनको देखने का సౌభాగ్య మిలా. మమ్మకు చాలా సమీపంగా మమ్మతో ఉండడం, ఆమెను చూడడం ఈ సౌభాగ్యం నాకు దొరికింది. मम्मा अपने अंतिम सालों में करीब 22 महीने मुंबई में रही. उसमें से 18 महीने तो हमारे घर में ही रही. మమ్మ లాస్ట్ క్షణాలలో 1965 కదా మా అమ్మ దేహం విడిచిపెట్టారు. దానికి ముందు 64 నుండి సుమారు 22 నెలలు ముంబై సిటీలోనే ఉన్నారు. ఆరోగ్యం కోసం, ట్రీట్మెంట్ కోసం మా అమ్మ. అందులో ఆ 22 నెలల్లో నుండి 18 నెలలు మా ఇంటిలోనే ఉన్నారు మాతో పాటు మా అమ్మ అని ఉషాబేన్ చెప్తున్నారు. हम मम्मा के साथ ऐसे कहते थे जैसे अपनी लौकिक माँ के साथ, हम मम्मा के साथ ऐसे रहते थे जैसे अपनी लौकिक माँ के साथ रहते हैं. మమ్మతో మేము ఎలా ఉండేవాళ్ళమంటే మా ఇంట్లో మమ్మ ఉన్నప్పుడు లౌకిక అమ్మతో ఎలాగ కలిసి ఉంటాం అలాగే ఉండేవాళ్ళం మేము. మమ్మ అసాధారణ థీ. అసాధారణంగా ఉండేది మమ్మ రూపం. अलौकिकति अलौकिకంగా ఉండేవారు మమ్మ. మమ్మ ఉనకా వర్ణన్ శబ్దం కి సీమా మే నహీ ఆ సక్తా. మాటలతో ఆమె కోసం వర్ణించలేం మనం. వే సీమాతీత్ థీ, వర్ణనాతీత్ థీ. ఆమె ఒక అంటే హద్దులు దాటి అంటారు కదా అనంతం. అలా అనంతంగా ఉండేది ఆమె. విషయాన్ని వర్ణించాలంటే వర్ణాతీతంగా ఉండేది. वर्णनातीतंగా ఉండేది. ऐसी माँ की लालना पालना में पले हम बच्चे अति भाग्यशाली. అలాంటి మాత మమ్మ యొక్క లాలన పాలనలో పాలింపబడిన పిల్లలు మేము అతి భాగ్యశాలిలము అని ఉషాబేని తన అనుభవం చెప్పారు. రేపు గురువారం కదా, అవ్యక్త మురళి ఉంటుంది. ఇంకా తర్వాత అనుభవం ఏంటంటే బ్రహ్మకుమారి రాణీబేన్ ముజఫర్పూర్ బీహార్ జోనల్ ఇన్ఛార్జ్ రాణీబేన్ యొక్క అనుభవాలు రేపు మనం వింటాము. ఇక్కడ నుండి చిన్న చిన్నవి ఉంటున్నాయి. ఇద్దరు ముగ్గురు అనుభవాలు రోజు ఉంటాయన్నమాట. రాణీబేన్ తర్వాత శుక్లాబేన్ ఢిల్లీ. అచ్చా, ఓం శాంతి.